ఈరోజు నేను కువైట్ వాళ్ళకి చేసిన వంట పింక్ పాస్తా. ఈ పాస్తా ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా నేను మీ కడప అబ్బాయి. చూడండి, ఈరోజు నేను కువైట్ వాళ్ళకి వచ్చేసి పింక్ పాస్తా అయితే చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది చూడండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది చేసుకునేదానికి, అందుకు నేనైతే కనుక చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి చికెన్ వచ్చేసి క్యూబ్గా కట్ చేసుకున్నాను. అది అదే మాంసము ఎంకలు లేకోకుండా అవి ఒక దబరాలు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడతాను. తర్వాత వచ్చేసి ఒక దబరాలు అయితే కన్నా నీళ్ళు అయితే కన్నా వేడి చేసుకుంటా. వేడి చేసుకున్న తర్వాత దాంట్లో అయితే కన్నా మక్రోని వేసేస్తా. అట్లాగే ఇంకో దబరా కూడా పెట్టినా కదా బాండ్లీ, ఆ బాండ్లీలో వచ్చేసి బటర్ అయితే కన్నా వేస్తాను. బటర్ అయితే కన్నా అది 100 గ్రామ్స్ ఉంటుంది. అది దాంట్లో 1/4% అయితే కన్నా వేస్తాను. 3/4% అయితే వేస్తాను, 1/4% లేదు. వేసిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తాను. ఎర్రగడ్డలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ సగము కట్ చేసి ముక్కలుగా వేస్తాను. తర్వాత వచ్చేసి ఈ చికెన్ మనం ఉడకబెట్టుకొని నీళ్లు పడేసినాం కదా, ఈ చికెన్ వేస్తాను. ఈ చికెన్ వేసిన తర్వాత ఒక మ్యాజీ బిల్ల అయితే కన్నా వేస్తాను. దాంట్లో మ్యాజీ బిల్ల వేసి చూడండి, పక్కన అయితే కన్నా పాస్తా మక్రూని అయితే కన్నా ఉడుకుతుంది. మ్యాజీ వేసిన తర్వాత మిరియాల పొడి అయితే కన్నా వేస్తాను, ఒక స్పూను. తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళ మీద ఉంటాయి, 2 పిరికల మీద ఉంటాయి. అవి కట్ చేసుకొని కొంచెం ఇవన్నీ మగ్గిన తర్వాత ఆ పుట్టగొడుగులు కూడా దాంట్లో వేస్తాను. ఇది వచ్చేసి ఇటాలియన్ చీజ్. ఇది వచ్చేసి చీజ్ వచ్చి కొంచెం లైట్గా జిగురుకుంటాను, మనం తుడుముకుంటేది ఉంటుంది కదా దాంతో. అట్లాగే 2 టమాటో పేస్ట్ చూడండి, 2 టమాటో పేస్ట్ అంటే 2 టమాటో పేస్ట్లు వేయను, అది తుడుముకునే కదా, అది అక్కడ ప్లేట్లో ఉంది. 1.5 టమాటో పేస్ట్ అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి అది జిబిన్ కార్ఫేట్ అయితే కన్నా వేస్తాను. అట్లాగే టమాటా కచ్చప్ వచ్చేసి ఇప్పుడు కాదు, నేను చెప్తున్నాను ఊరికే. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసినాను. టమాటా పేస్ట్ 1.5 వేసిన తర్వాత ఇప్పుడు ఇది కుకింగ్ క్రీమర్ అంటారు. ఇవి వచ్చేసి 2 బాటిల్ అయితే వేస్తాను. 2 బాటిల్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన కదా జిబిన్ క్రాఫ్ట్ అంటే ఇప్పుడు ఇటాలియన్ అది చీజ్ జిగురు పెట్టుకునే కదా అది. అట్లా వచ్చేసి మొజరెల్లా ఇవన్నీ వేసి టమాటా కచప్ వేసి బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి చూడండి, ఇది జిబిన్ కార్పెట్ కూడా వేసినాను. ఇప్పుడు వచ్చేసి టమాటా కచప్ వేసినాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను పక్కన మక్రోని ఉడుకుతుంది కదా, దాంట్లో నీళ్లు తీసుకొని ఒక 2-3 గంటలు అయితే కన్నా దాంట్లో 2 గంటలు ఎక్కువ లేదు, గుంత గంట మాదిరి ఉంటుంది కదా, అవి 2 అయితే కూడా వేస్తాను. 2 వేసి బాగా కలబెట్టేసుకుంటాను. కలబెట్టేసుకున్న తర్వాత ఈ పాస్తా అంతా దీంట్లో అట్లా ఆ విధంగా దేవేసి ఆ పక్క దాంట్లో వేస్తాను. దీన్ని పింక్ పాస్తా అంటారు. ఇప్పుడు వేసిన తర్వాత దీనికి ఒక 5Xలో వేసి మళ్ళీ ఓవెన్లో పెడతాను. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి, ఛానల్ అయితే కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలా కామెంట్ చేయండి. నేను ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే కన్నా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను 5X లాంటి కన్నా సరిపోదు, అది ఎక్కువ ఉంది. అందుకు నేను వచ్చేసి ఇది ఒక బాండ్లీలో వేసేసిన, ఇది కూడా ఓవెన్లో పెట్టుకుంటే బాండ్లీ ప్లేటే, దీంట్లో వేసేసినాను. ఇప్పుడు పైన వచ్చేసి లైట్గా కారం పొడి ఒకళ్ళొకలుగా ఉంటుంది కదా, అది రాలిపేసి, అట్లాగే ఇటాలియన్ అది చీజ్ ఉంది కదా, అది రాలిపేసి ముజిరెల్లో కూడా రాలిపేసి ఓవెన్లో అయితే కానీ పెట్టేస్తాను. పైన అల్యూమినియం పేపర్ కల్పించేసి ఓవెన్లో పెట్టి కొంచెం వేడి చేసిన తర్వాత కువైట్ వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఈ ఆ పింక్ పాస్తా అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా. కువైట్ వాళ్ళకు నేను చేసే వైట్ పాస్తా ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో అయితే కన్నా మీరైతే చూడండి. ఎలా చేస్తా అనేది క్లియర్గా అయితే ఉంటుంది. నేను మీ కడప అబ్బాయి. చూడండి, ఈరోజు నేను కువైట్ వాళ్ళకి చేసే వైట్ పాస్తా ఏ విధంగా చేస్తానో చూడండి. ఇది వచ్చేసి వైట్ పాస్తా అంటే మక్రోనియా, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాస్తా అని పిలుస్తారు. ఇది ఏ విధంగా చేస్తాను అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తా చూడండి. ముందుగా వచ్చేసి చికెన్ అయితే కట్ చేసుకు పెట్టుకున్నాను చిన్న చిన్న పీసులుగా. అట్లాగే వచ్చేసి బటర్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్
100 గ్రామ్స్ అయితే కనుక బటర్ అయితే వేసినాను. బటర్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసినాను. దానికి ఏదైనా నీరు ఉంటుంది కదా, ఆ నీరు పోయేంత వరకు అయితే కనుక మనం బటర్లో అయితే కనుక వేయించుకోవాలా. తర్వాత వచ్చేసి నీళ్ళన్నీ పోయి మామూలుగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో నీళ్ళ చుక్క లేకుండా వేయించుకోవాలి. అది చికెన్ వచ్చేసి వేయించుకున్న తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు అయితే వేయాలి దాంట్లో. మనకు దాంట్లో ఏమి నీళ్ళు లేవు అనే అప్పుడు మనం ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలా. అట్లాగే ఒకటి మ్యాజీ బిల్ అయితే వేసుకోవాలి దాంట్లో. టేస్ట్ అయితే బాగుంటుంది ఇది పాస్తా, అందుకు నేను అదే పనిగా చెప్తున్నాను. ఇప్పుడు మ్యాజీ బిల్ల దాంట్లో వేసినాం కదా, ఇది వచ్చేసి మక్రోని పక్కన అయితే ఉడుకుతుంది. ఇది వచ్చేసి మామూలుగా 75% అయితే ఉడికితే కానీ చాలు, అంతే. మనం ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి మష్రూమ్, కోవిడ్ వాళ్ళు వచ్చేసి మష్రూమ్ అంటారు, మనమైతే పుట్టగొడుగులు అంటాము. అట్నే పుట్టగొడుగులు వేసుకోవాలి దాంట్లో. వేసుకొని అన్నీ బాగా చికెన్ వచ్చేసి బాగా ఎర్రగా వేగుతుంది. ఇవి మష్రూమ్ వచ్చేసి అది పుట్టగొడుగులు వచ్చేసి బాగా మగ్గుతాయి. దీంట్లో వచ్చేసి నేను వేసే మసాలా వచ్చేసి ఒట్టి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి ఒక్కటే వేస్తాను, ఇంకేం వేయను. మిరియాల పొడి వేసిన తర్వాత ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అంటారు ఇక్కడ, ఇది వచ్చేసి ఒక డబ్బా అయితే కనుక వేస్తాను. నేను వచ్చేసి 1.5 ప్యాకెట్ అయితే చేస్తున్నాను. ఈ డబ్బా వేసినాను కదా, ఈ డబ్బా వేసిన తర్వాత కొంచెం అదైతే కనుక కొంచెం దాంట్లో మనము ఇది మక్రోని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు ఒక 2 గంటల మీద వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఇది జిబిన్ గ్లాస్ అంటారు ఇక్కడ. ఈ క్రీమ్ వచ్చేసి ఒక 2 స్పూన్ల మీద వేస్తాను. ఇది వచ్చేసి ఇటాలియన్ చీజ్ వచ్చేసి అది ఇటాలియన్ మొజరెల్లా, అది వచ్చేసి మామూలుగా పిజ్జా మొజరెల్లా. ఇది వచ్చేసి మామూలుగా ఈ 3 వేసేసి దాంట్లో మనం ఇప్పుడు పక్కన అది ఉడుకుతుంది కదా, మనం చికెన్లో వేసినాం కదా అది కుకింగ్ క్రీము, దీంట్లో వచ్చేసి ఈ 3 వేసేసి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కపడినట్టు ఉంటుంది. మనము ఒకవేళ మనకు అందాజుగా ఇంకా కొన్ని నీళ్ళు కావాలంటే ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు దాంట్లో. నేనైతే 2 గంటలు అయితే వేస్తాను. మనకు గంట ఉంటుంది కదా, దాంట్లో అయితే 2 అయితే వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇది కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది కదా, అప్పుడైతే కానీ మనం ఈ పక్కన మక్రోని ఉంది కదా, ఇది ఈ విధంగా వేసుకొని ఆ పక్క వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు మక్రోని ఉడకబెట్టేటప్పుడు అయితే కానీ దీంట్లో నూనె ఎలాంటి ఏమీ వేయలేదు. ఎందుకంటే మనం ఇక్కడ వేసి అక్కడ వేస్తున్నాం కాబట్టి నూనె అయితే అవసరం లేదు. మనం బొక్కల గిన్నెలు అయితే వడగట్టేసినప్పుడు అయితే కానీ మనకు కంపల్సరీగా నూనె అయితే వేసుకోవాలి. నేనైతే కానీ ఇట్లా తీసి ఇట్లా వేస్తున్నాను కాబట్టి నేనైతే నూనె అయితే వేయలేదు. దీంట్లో మనకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నాను మక్రోనీలో. అట్లాగే వచ్చేసి మనం దాంట్లో కూడా మనం ఇప్పుడు పాస్తా వేస్తున్నాం కదా, దాంట్లో కూడా లైట్గా మనకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పే వేసుకోవాలి, ఎక్స్ట్రా అవసరం లేదు. అట్లాగే ఇది చెప్పాను కదా పిజ్జా మొజరెల్లా, అది ఇటాలియన్ ఉంది, జిబిన్ గ్లాసు, ఈ 3 వేస్తే కన్నా బాగా టేస్ట్ అనేది మనకు బాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. మామూలుగా కోవిడ్ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. మన వాళ్ళంటే మనం తినం కాబట్టి సరిగ్గా, అందుకు నాకు నచ్చుతుంది అని చెప్తున్నాను. తినరు, ఈ ఫుడ్ ఎప్పుడు అలవాటు ఉండదు కాబట్టి అందుకు కొందరికి నచ్చదు. చూశారు కదా, ఆ విధంగా అయిపోయిన తర్వాత దీనిపైన కూడా మళ్ళీ ఇప్పుడు మొజరెల్లా, ఇది చీజ్ ఇది కూడా వేసేస్తాను. వేసి పైన డెకరేషన్ కోసం అయితే వేసి ఆడికి మూత ఆఫ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తీసుకోండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి. నేను ఈ మధ్య ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు, ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా చూడండి. మనం ఇంకా వాళ్ళు అప్పటికప్పటికే తింటామంటే కన్నా ఒక పక్కన తీసుకొని తింటారు. నేను వచ్చేసి మామూలుగా ఇది ఫైరెక్స్లో వేసి పెట్టాలి. నేను ఫైరెక్స్లో అంటే కన్నా వాళ్ళు ఇమీడియట్లీగా ఇప్పుడు తింటారని చెప్పేసి అట్లే నేను ఏ దాంట్లో చేసినానో అదే దాంట్లో అట్లే వండించినాను, ఫైరెక్స్లో అయితే వేయలేదు.